నమస్కారం బీసీ న్యూస్ కి స్వాగతం. బొప్పిలి మండల పారాది గ్రామ వద్ద నిర్మాణంలో ఉన్న వంతెన పనులను ఎమ్మెల్యే శ్రీ ఆర్వీఎస్కేకే రంగారావు బేబీ నాయన అధికారులతో కలిసి పరిశీలించారు. వంతెన నిర్మాణం 80 నుండి 90% పూర్తయిందని, ఒకవైపు అప్రోచ్ రోడ్ పూర్తయిందని, మిగిలిన పనులు కొనసాగుతున్నాయని, జూలై నెలలో వంతెనను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. ఇవాళ మన పారాది బ్రిడ్జ్ దగ్గరికి పనుల్ని పరిశీలించడానికి ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. గౌరవ్ ఈఈ గారు, మన జేఈ గారు, కాంట్రాక్టర్స్ అందరం కూడా ఇవాళ పరిశీలించడం జరిగింది. ఒకవైపు అప్రోచ్ అనేది పూర్తిగా కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకోవైపు రెండో వైపు అప్రోచ్ ఇంచుమించు 30% వరకు కంప్లీట్ అవ్వడం జరిగింది. లాస్ట్ స్లాబ్ ఒక 10 నుంచి 15 రోజుల్లో స్లాబ్ అవ్వడం, క్యూరింగ్ అంతా కూడా ఒక 10 నుంచి 15 రోజులు, మ్యాక్సిమం 20 రోజుల్లో కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. దాని తర్వాత దాని మీద ఒక కాంక్రీట్ లేయర్ వేసి పక్కనే ఇనప రైలింగ్ పెట్టి ఎట్టి పరిస్థితిలో జూలై నెలాఖరికల్లా మరి ట్రాఫిక్కి అంతరాయం లేకుండా ఏ మాట అయితే మేము ఇచ్చామో దానికి కొంచెం ఒక నెల రోజులు లేట్ అవుతుంది. అయినప్పటికీ పర్ఫెక్ట్గా పనిచేసి జూలై నెలాఖరికల్లా ట్రాఫిక్కి అందించడం జరుగుతుంది. మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. నిజంగా డిపార్ట్మెంట్ అవనివ్వండి, కాంట్రాక్టర్స్ అవనివ్వండి, ముఖ్యంగా కాంట్రాక్టర్స్ చాలా పకడ్బందీగా, చాలా ప్రొఫెషనల్గా ఈ వర్క్ని ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది, ప్రజలకు ఇబ్బంది లేకుండా. నిజంగా వారిని అభినందిస్తున్నాను. అదేవిధంగా డిపార్ట్మెంట్ని కూడా పూర్తి స్థాయిలో అభినందిస్తున్నాను. ముఖ్యంగా మా మంత్రివర్యులు, మా అన్న బీసీ జనార్దన్ రెడ్డి గారు, వారి సహాయ సహకారాలు ఎప్పుడు కూడా మేము మర్చిపోలేము. ప్రభుత్వం, కలెక్టర్ గారు అవనివ్వండి, ముఖ్యంగా అప్పుడు తుఫానికి ఏదైతే ఈ కిందన ఉన్నటువంటి రోడ్డు కొట్టుకుపోయిందో మన కలెక్టర్ గారు రామసుందర్ రెడ్డి గారు కూడా ఇమీడియట్గా ఇక్కడ ఇబ్బంది జరగకూడదని 15 లక్షల రూపాయలు వెంటనే శాంక్షన్ చేయించి కిందని ట్రాఫిక్ అంతరాయం లేకుండా వారు కూడా సహకరించారు. ఎప్పటికప్పుడు ఇక్కడ ప్రజలకు ఇబ్బంది జరగకూడదు, ఈ రోడ్డు తాలూకు ప్రాముఖ్యతను గుర్తించి ఎప్పటికప్పుడు వారు కూడా రివ్యూ చేసి ఎక్కడ కూడా పనికి ఇబ్బంది జరగకుండా వారి యొక్క సహాయ సహకారాలు అందించారు. అదేవిధంగా ఎస్సీ గారు, అదేవిధంగా ఈఎన్సీ గారు, చీఫ్ ఇంజనీర్ గారు అందరూ కూడా ప్రతి ఒక్కరి తాలూకు జాయింట్ ఎఫర్ట్ ఇది ఇవాళ ఈ పారాది బ్రిడ్జ్ అని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఎన్నో సంవత్సరాలుగా నరకయాతన అనుభవించి ఇవాళ ఆ కష్టాలన్నీ కూడా అతి త్వరలోనే తీరబోతాయనే విషయం బొబ్బిలి నియోజకవర్గ ప్రజలకే కాదు, ఈ ప్రాంత ప్రజానికానికి కొన్ని వందల వేలాది వాహనాలు తిరిగే ఈ పారాది బ్రిడ్జు అతి త్వరలోనే మనం ట్రాఫిక్ చూడబోతున్నామని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ అందరి సహాయ సహకారాలు కూడా ఉండాలని ఆకాంక్షిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం.